సింహరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. సింహరాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద. ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఎక్కడ పోయిన చిక్కులు చికాకులు చాలా జరిగే అవకాశాలు ఉన్నాయండి. అనుకున్న పని జరగకపోవటం, నమ్మిన వారు మోసం చేయటం, ధనంలో ఇబ్బంది రావటం, ఆరోగ్యంలో నష్టం రావటం, అనారోగ్యం పాలు కావటం, అలాగే మాత్రం ఔషధాలు వాడటం, అలాగే మాత్రం భార్యాభర్తలతో విరోధాలు రావటం, నమ్మిన వారు మోసం చేయటం, అన్నదమ్ములతో విరోధం రావటం, అలాగే వీరు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కూడా మాత్రం చాలా వరకు మాత్రం 70% ఇబ్బందులు తప్పవండి, 30% మంచిగా ఉంటుంది. కానీ వీరి జాతకానికి రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అతలకుతలమయ్యే అవకాశం ఉందండి. ఎక్కడ పోయిన అవమానాలు వచ్చే అవకాశం ఉంది, ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం పై అధికారులతో మాటలు పడే అవకాశం ఉంది. అలాగే చేసుకుంటున్న ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. లేనిపోయిన నిందలు వస్తే ఏసీబీ వారుతోని కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే వివాహం శుభకార్యం చేయాలనుకునే వారికి ఆటంకాలు తప్పవండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇటువంటి వ్యవహారాలు చేయవద్దండి. వీరికి ఎంత 10 రూపాయలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు. గృహం నిర్మాణం కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అలాగే మాత్రం ఈ జ్యోతిష్యంలో షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి ఆస్తి హారతి కర్పూరం లెక్క అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. వ్యాపారస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం పన్నీరులో పోసిన బూడిద లెక్క అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించాలండి. ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఈ 2025వ సంవత్సరం ఉగాది నుంచి 3 నెలలు చాలా క్రిటికల్గా ఉంటుందండి వీరి జాతక బలానికి. ఉగాది గడి అంటే మాత్రం మార్చి 30 నుంచి మొదలవుతుందండి. కానీ మాత్రం ఏప్రిల్, మే నెల, జూన్ నెల ఈ 3 నెలలు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారు. కానీ ఏం చేయలేరండి వీరి జాతక బలానికి. సమాజానికి వీరు సహకారం చేయొచ్చు కానీ సమాజంలో ఉన్నవారు వీళ్ళని సహకారం చేద్దామనుకున్నా కూడా వీరికి మంచి జరిగే అవకాశం లేదండి. కళాకారులకు కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ పోయినా వీరికి లేనిపోయిన చిక్కులు చికాకులు ఉంటాయి. మంచి గొప్ప పొజిషన్లో ఉన్నవారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, లేదా మాత్రం కళారంగంలో ఉన్నవారు కావచ్చు, అవమానాలు చిక్కులు చికాకులు తప్పవండి. కానీ మాత్రం ఎంత కష్టపడ్డా కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులు రావండి. వీరు చేస్తున్న కష్టం వేరే వాళ్ళు వారి జేబులో వేసుకునే అవకాశం ఉంటుంది, వారి పేరు మీద వేసుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించాలండి. ముఖ్యంగా స్త్రీలకు మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి. మాతృవర్గం నుంచి కానీ పితృవర్గం నుంచి కానీ లేనిపోని నిందలు, కొట్లాటలు, గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు, తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. జాయింట్ వ్యాపారస్తులు అయితే విడిపోయే అవకాశం ఉంటుందండి. ఒకరు ఏరే వాళ్ళు చాలా ప్రాణమిత్రులుగా ఉన్నవారు వీరికి మోసం చేసే అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధులు కూడా మాత్రం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం పోవాలనుకునే వారు కూడా మాత్రం వాయిదాలు పడే అవకాశం ఉంటాయండి. ఆల్రెడీ వివాహమైన వారికి భార్యాభర్తలతో మనస్పర్ధలు చాలా ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఇల్లు చూస్తే అడివి చూస్తే ఇల్లు అంటూ ఉంటుంది. తినే అన్నం కూడా ఒంటికి పట్టదు. వీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పవండి. షష్టగ్రహ కూటమి మూలంగా మాత్రం ఈ రాశి మీద విపరీతమైన ఫలితం కనబడే అవకాశం ఉంది. కాబట్టి నవగ్రహ ఆరాధన చేయటం చాలా మంచిది. ఇందాక చెప్పినట్టు అన్ని రాశుల లెక్క ఈ రాశి వారు కూడా మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం, ప్రపంచ అరిష్ట యోగం చాలా వరకు ఉన్నదండి. కానీ మాత్రం మన ప్రపంచంలో కొన్ని 100 దేశాలు ఉన్నాయండి. ఈ 100 దేశాల్లో కానీ మాత్రం కనీసం 24 నుంచి 28 దేశాలు నష్టమయ్యే అవకాశాలు ఉన్నాయండి కాలరిష్ట యోగంలో. అందులో మన భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. కానీ మాత్రం మరి జ్యోతిష్యంలో అతి వృష్టి యోగం కూడా ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి మాత్రం చాలా వరకు మాత్రం నిర్దిష్టమైన ఇతి బాధలు కూడా కలిగే అవకాశం ఉంటుందండి. కరువు బాధలు కూడా కలిగే అవకాశం ఉంటుందండి. ఎందుకు చెప్పునంటే ఈ రాశి వారికి కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వీరి రాశి వారు మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపించుకోవటం, జపాలు, హోమాలు చేపించుకోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. చంద్రుడు, అలాగే కుజుడు, బుధుడు, గురుగ్రహం, శుక్రుడు, అలాగే వీరి జాతక బలానికి శనేశ్వరుడు, రాహుకేతులు
ఈ గ్రహాల్లో వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉంటే 6 గ్రహాలు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. కాబట్టి ఈ 3 నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీరు మార్చ్, ఏప్రిల్, మే నెల ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. జూన్ నెల కొద్దిపాటి యోగబలం కలిసి వచ్చే అవకాశం ఉంది. జూలై నెలలో ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ నెల లాభయోగం ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెల, జనవరి నెల తిరుగుండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా బౌద్ధ రంగంలో కావచ్చు, విద్యార్థులకు కావచ్చు కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాగే డాక్టర్స్ కోర్స్ చదివే వాళ్ళకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో రెవెన్యూ రంగం వారికి మాత్రం లాభయోగ బలం ఉంటుంది. కానీ బిజినెస్ వ్యాపారం చేయాలనుకునే వారు స్టాక్ మార్కెట్ మాత్రం షేర్ మార్కెట్ రంగం వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు చేయకపోవటం మంచిది. లేదా మాత్రం వీరి జ్యోతిష బలంలో కొన్నాళ్ళు టైం తీసుకోవడం మంచిది. వీరి జాతక బలానికి మకా నక్షత్రం వారి జాతకంలో మల్లికార్జున స్వామి దర్శనం చేయాలండి. అలాగే పుబ్బ నక్షత్రం వారు మాత్రం లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయాలండి. ఈ రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి కాడ పోయి అక్కడ నిద్ర చేసి మాత్రం ఖచ్చితంగా నవగ్రహాన్ని పూజ చేయటం, అలాగే మాత్రం అలాగే నరఘోష కోసం మాత్రం ఈ జాతక బలానికి ఆ ఇష్టకామేశ్వరి దేవతని పూజ చేయటం, అలాగే గణపతిని పూజ చేయటం, అలాగే మాత్రం ఆ గంగమ్మని పూజ చేయటం, పాతాళ గంగని పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.